హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హోటల్స్లో పార్సిల్స్లో వేసే గట్టి చట్నీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుంటుంది. 10 నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ గట్టి చట్నీ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పల్లీలను ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 10 పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిరపకాయలను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీలో పచ్చిమిరపకాయలను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా బాగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు, 1 కప్పు ఫ్రెష్ పచ్చి కొబ్బరి ముక్కలు, ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 కప్పు పుట్నాల పప్పు, 1 ఇంచు అల్లం ముక్క, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 1 కప్పు నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. గట్టి చట్నీని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ చట్నీలో ఎక్కువ నీళ్లు పోసుకున్నా మరీ మెత్తగా మిక్సీ వేసుకున్నా టేస్ట్ అంత బాగుండదు. ఇలా వేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఈ చట్నీని ఫ్రిడ్జ్లో 2-3 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా హోటల్ స్టైల్లో గట్టి చట్నీ రెడీ అయిపోయింది. ఈ గట్టి చట్నీ టేస్ట్ మనకు హోటల్స్లో ఎలా ఉంటుందో సేమ్ టేస్ట్తో ఉంటుంది. అంతే, ఇప్పుడు ఈ చట్నీని ఇడ్లీ దోశల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ గట్టి చట్నీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.